ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4 లక్షలకు సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా R&R ప్యాకేజ్ ఎల్ఏ ల్యాండ్ అక్విజిషన్ R&Rకు సంబంధించి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా మరో 1200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన LA&RR కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే, అత్యంత కీలకమైన ఘటన ఏమిటి అనంటే ఈ 2 టన్నులు పూర్తి కావడం. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్ లేకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఈ LA&RR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నత్తనడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో.